మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం, తిథి నవమి, సాయంత్రం రాత్రి 1:34 తదుపరి దశమి, నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 3:38 తదుపరి మృగశిర, వర్షం ఉదయం 7:43 నుంచి 9:18, మళ్ళీ రాత్రి 9:10 నుంచి 10:54, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:22, మళ్ళీ రాత్రి 10:16 నుంచి 11:01 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 12:28 నుంచి 2:03 వరకు, రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30, సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:23. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, పేరుకే కమిటీలు యథార్థంగా ఆక్రమణలు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. నామమాత్రంగానే పర్యవేక్షణ, ఆక్రమణదారులకు అధికారులు, నేతలు అండదండలు ఉన్నాయని చెప్తున్నారు. హెచ్ఎండి పరిధిలోనే ఆక్రమణలపై 928 ఫిర్యాదులు వచ్చినా చర్యలే లేవట. చెరువులు, లేక్లను సర్వే నోటిఫై చేయడంలోనూ జాప్యం, హైడ్రా చర్యలతో ఆ అధికారుల్లో హైరానా అని చెప్పేసి వార్తించారు. ఒకవైపు చెరువులు, లేక్ల సంరక్షణకు సమావేశాలు, ఇంకోవైపు ఆక్రమణలు జరిగాయంటూ స్వయంగా అధికారులు ఫిర్యాదులు, అయినా కొరవడిన చర్యలు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా నాలల ఆక్రమణలు, చెరువులో విలాల నిర్మాణాలు యథార్థంగా సాగిన తీరిది. కాపలా చేయాల్సిన అధికారులే కుమ్మక్కువడమే, చూసి చూడనున్నట్లు వ్యవహరించడమే, చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ అండదండలున్న రాజకీయ నాయకుల ప్రత్యక్ష పరోక్ష ప్రభావమే అని చెప్తున్నారు. డెంగ్యూ గటికలు గత 2 నెలల్లోనే 4,294 కేసులు నమోదయ్యాయట. ప్రతి 200 నమూనాలలో 13 మందికి నిర్ధారణ చేశారట. జ్వరం వస్తే అనుమానించాల్సిందే అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారట. 15 రోజుల్లోగా వార్షికులకు వీసీలు, విద్యాలయాల్లోని ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బడ్జెట్లో ₹5,000 కోట్లు కేటాయించామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులకు ₹1,00,000 చొప్పున చెక్కులు పంపించేశారు. రేపు పీసీసీ నూతన సారథి ప్రకటన. పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్, మధ్యాష్కి, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయకుల పేర్లున్నాయట. రైతు ఉద్యమంతో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేది. ఆ ఆందోళనలో శవాలు వేలాడేవి, అత్యాచారాలు జరిగేవి. కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం డిసెంబర్ 4న ఆవిష్కరించారు ప్రధాని. ఏడాదిన్నరలో పల్లె పల్లెకు ప్రగతి రథ చక్రాలు అంటూ వార్తించారు. ఆర్టీసీలో త్వరలో 3,000 కొలువులు భర్తీ. పరిశీలనలో మరో 4,000 మహిళా సంఘాల నుంచి 700 కొత్త బస్సులను సమీకరిస్తారట. సెప్టెంబర్ తొలి వారంలో కులగణన ప్రక్రియ ప్రారంభం. ₹4,500 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూలు. ఈనాడుతో ముఖాముఖిలో రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. వాకఫ్ సవరణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వాకఫ్ బోర్డు. వాకఫ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లును తెలంగాణ వాకఫ్ బోర్డు ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఈ సవరణలు వాకఫ్ ఆస్తులు రక్షణను హరించేలా ఉన్నాయని పేర్కొందట. వాక్లో వేర్పాటు వాదులు మరణకాండ, పౌరులు, పోలీసులు సహా 39 మంది కాల్చివేత, రైల్వే మార్గం వంతెన పేల్చివేత జరిగిందట. బామో అంటూ శతాధిక వృద్ధురాలంటే చేతిలో కర్ర, బోసి నవ్వులు మనకు గుర్తుకొస్తాయి. బ్రిటన్లోని బెన్హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన 102 మానెట్ బైలీ అందుకు భిన్నం. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తనకు ఇష్టమైన స్కై డైవింగ్ చేయాలనుకున్నారు. ఆ అంశాన్ని దానికి సంబంధించిన చిత్రాలు ఇచ్చారు. వామ్మో అంటూ గాల్లో అంతెత్తున ఎగిరి కత్తులతో విన్యాసాలు చేసిన వీరిద్దరూ స్వీయ రక్షణ లక్ష్యంగా యుద్ధకళ విన్యాసాలు చేసిన అమ్మాయిలు. ఖమ్మం నగరంలోని రికా బజార్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఇలా రోజు సాధన చేస్తూ సహచర యువతులు, చిన్నారులకు స్ఫూర్తిని నింపుతున్నారట. అలాగే మరికొన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే, తాపి మేస్త్రి ₹8 కోట్ల డ్రగ్స్ విక్రయించబోయి అతని వద్ద నిల్వ చేసిన డ్రగ్ డీలర్ అరెస్ట్ అవ్వడంతో అమ్మేందుకు ప్రణాళిక. వాహనాల తనిఖీలో పోలీసులకు చిక్కిన నిందితుడు. 3 నిమిషాలకు ట్రామా కేసు. 58% వాహన ప్రమాదాలకు సంబంధించినవే. అత్యున్నత ట్రామా కేర్ వ్యవస్థపై వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తుందట.
నారాయణపేట కొడంగల్ టెండర్లకు 4 ఏజెన్సీలు, టెక్నికల్ బిడ్ తెరిచిన నీటిపారుదల శాఖ. ఏపీలో 1362 కిలోల గంజాయి స్వాధీనం, ఒడిశా నుంచి తెలంగాణకు తరలింపు. ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్యం కేరళ ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు. సవర్ణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వాకఫ్ బోర్డు. చెప్పేవారు లేక 43 పాఠశాలలు మూత. ఉపాధ్యాయులు రాకపోవడంతో దుస్థితి ఈ విధంగా ఉంది. చదువులకు దూరంగా గిరిజన విద్యార్థులు అనే వార్తనిచ్చారు. పోలీసుల అదుపులోకి వ్యక్తి మృతి. చోరీ చేశాడనే అనుమానంతో ఆదిపట్ల ఠాణాకు తరలింపు. ఛాతీ నొప్పితో కుప్పకూలడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూశారు. తుది దశకు డ్రైవర్ రహిత కార్ల తయారీ గర్వంగా ఉందన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డాక్టర్ డి శ్రీధర్ బాబు. వైద్య పర్యాటకానికి పెద్దపీట. ఔషధ ఎగుమతుల ప్రపంచంతో పోటీ. ఈజిప్టు వాణిజ్య దౌత్యవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు ఆ అంశాన్నిచ్చారు. 29 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ఆ అంశాన్నిచ్చారు. తింటే అరగదు, వదిలేస్తే ప్రాణం నిలవదు. 15 రోజులకు ఒకసారి రూపాయలు 1.24 లక్షలు విలువైన ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిందే. 2.5 ఏళ్ల బాలుడికి నరక యాతన. బోన్ మ్యారో శస్త్రచికిత్సకు రూపాయలు 24 లక్షలు అవసరం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. చెరువు తప్పిపోయింది, వెతికి పెట్టండి అంటూ హైడ్రాకు ఇంబడి ముప్పడిగా ప్రజల ఫిర్యాదులు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక జలవనరుల నాలాల కబ్జా, ఆక్రమణలు తొలగించాలంటూ ప్రజలు స్వచ్ఛంద సంస్థల విన్నపాలు. ఆషామాషిగా కాకుండా సాంకేతిక ఆధారాలు సైతం సమర్పణ. గూగుల్ మ్యాప్స్, ఎర్త్ ఫోటో లాంటివి జోడిస్తున్న వైన్యం. తుమ్మలకుంట చెరువు పూర్తిగా మాయం. అనేక చెరువులు 20 నుంచి 90% వరకు కబ్జా చేశారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధ్యయనం వెల్లడి. మొత్తం చెరువుల విస్తీర్ణంలో 61% ఆక్రమణకు గురైనట్లు హైడ్రాకు నివేదిక. హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందంటూ ఆందోళన. బెంగళూరు తరహాలో చెరువుల పునరుద్ధరణ అంటూ హైడ్రా కమిషన్ తెలిపారు. ఆక్రమణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పాత బస్తీకి చెరువుల కబ్జాల నుంచి విముక్తి కల్పించాలి అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ పట్టాలిస్తే కమిషనర్ కూలుస్తారా? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు విస్మయం. వరంగల్ ఎంహెచ్ నగర్ బాసుల పిటిషన్పై వ్యాఖ్యలు. నాపై కాల్పులు జరపండి, కాలేజీని మాత్రం కూల్చొద్దు. మాజీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో భావోద్వేగ ప్రసంగం చేశారట. రైతులు, వార్సిటీ ఉద్యోగులు మా ప్రభుత్వం ప్రాధాన్యాలు ఇవే అంటూ సీఎం రేవంత్ తెలిపారు. 10 రోజుల్లో అన్ని వార్సిటీలకు వీసీలు. రాజ్ గాంధీ సివిల్స్ అభ్యాస్తం కింద మెయిన్స్కు ఎంపికైన 135 మందికి ₹1,00,000 చొప్పున సాయం. ఇంటర్వ్యూకు ఎంపికైతే మరో ₹1,00,000 సాయం చేయనున్నారట. 100 క్షిపణులు, డ్రోన్లు పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్. విద్యుత్, నీటి వనరుల లక్ష్యంగా రష్యా దాడులు. 5గురు మృత్యువాత, 13 మందికి గాయాలయ్యాయట. 4,000 లావాదేవీలు, ₹20.8 కోట్ల ఆదాయం. రోజుకు సగటున రాష్ట్రంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల లెక్క ఇది. తెలంగాణ ఏర్పాటైన 10 ఏళ్లలో 1.5 కోటి క్రయ విక్రయాలు, ₹76,000 కోట్లు ఆదాయం. 2023-24లో 18.41 లక్షల లావాదేవీలు, ₹14,588 కోట్ల రాబడి. 2021-22లో ఏకంగా 20 లక్షలు దాటిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వృద్ధి రేటు తక్కువే. కేరళ మినహా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో మనకంటే ఎక్కువ లావాదేవీలు అని చెప్పేసి చెప్తున్నారు. లగేజీ చెక్కింగ్ తర్వాతే లోనికి. సికింద్రాబాద్ స్టేషన్లో విమానాశ్రయ తరహా పద్ధతులు. స్టేషన్కు 2 వైపులా ₹6 కోట్లతో ఆధునిక బ్యాగేజ్ స్క్రీనింగ్ వ్యవస్థ ఏర్పాటు. రైలు వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చాకే ప్లాట్ఫామ్పైకి అనుమతి. రైలు వచ్చే వరకు వెయిటింగ్ హాల్లో ఉండాల్సిందే. ప్రయాణికులు కానీ వారికి ప్లాట్ఫామ్ వైపు నో ఎంట్రీ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మరికొన్ని వార్తలు చూసుకుంటే, లదాఖ్లో మరో 5 జిల్లాలు. కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లో కొత్తగా లదాఖ్, జన్స్కార్, ద్రాస్, నుబ్రా, షామ్, చాంగ్థంగ్ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించిందట. 3 ఏళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. 3 ఏళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారి తలను పట్టి ఈడ్చుకెళ్లడంతో చర్మంతో సహా తల వెంట్రుకలు ఊడిపోయాయి. కొన ఊపిరితో ఆ పాప హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందట. బిగ్ హంబగ్
పెద్ద కంపెనీలు క్యాంపస్ నియామకాలు చేపడతాయంటే విద్యార్థులు ఆ కాలేజీకి ఎగబడతారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బడా ఐటీ కంపెనీల కన్నా చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలే ఎక్కువ జీతాలు ఇస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలిందట. సింగరేణిలోనూ జల విద్యుత్ ఉత్పత్తి. సింగరేణి జల విద్యుత్ రంగంలోకి అడుగు పెట్టబోతుంది. రూపాయలు 3,000 కోట్ల బడ్జెట్తో 500 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ ప్లాంట్ నెలకొల్పుతుంది. దీనికి సంబంధించిన డిపిఆర్ సమర్పించాలని టాటా కన్సల్టెన్సీ కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించిందట. సీమాలో ఎన్నికల వేడి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులకు కల్లోలానికి పర్యాయ పదం. 10 ఏళ్ల విరామం తర్వాత ఇటకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయట. పాక్లో 50 మంది కాల్చివేత. అలాగే భారత్ బంగ్లా అయ్యేది. బీజేపీ ఎంపీ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమం ఉధృతంగా సాగి ఉంటే భారత్ బంగ్లాదేశ్లా మారేదన్నారట. కుప్పకుల్ల శివాజీ విగ్రహం. మహారాష్ట్ర తీర ప్రాంతం జిల్లా సింధుదుర్గ్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం 8 నెలలకే కుప్పకూలిందట. ఆర్థిక పటిష్టతే లక్ష్యంగా ఆర్బీఐ నిరంతరం పనిచేస్తుందన్న శక్తికాంత్ దాస్. రైతుకు త్వరగా చేరితేనే కొత్త వంగడాలు, రైతులకు త్వరగా చేరితేనే ఫలితామన్న డాక్టర్ జనీలా అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. 11 సంఘాలతో గురుకుల ఉద్యోగాలు జేఏసీ సమస్యలపై ఉమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయం. తెలుగు వార్సిటీ కోర్సుల ప్రవేశ గడువు 31. సమగ్ర శిక్ష ఉద్యోగులు మహార్యాలీ 28న. హైడ్రా కూల్చివేతల పులి మీద స్వారిని అంటూ నారాయణ తెలిపారు. బంపర్ జోన్లోనే అనురాగ్ కాలేజ్ కట్టారు అంటూ చిన్నగాన్ని తెలిపారు. అంశాన్నిచ్చారు. సింగరేణిలోనే జల విద్యుత్ ఉత్పత్తి. రూపాయలు 3,000 కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల జల విద్యుత్ ప్రయోగాత్మకంగా మేడిపల్లి ఓసీపీలో ఏర్పాటు చేసిన సింగరేణి ఈ నెల 31న పరిశీలించనున్న డిప్యూటీ సీఎం భట్టి. పాడైన కోడిగుళ్ల సరఫరాపై చర్యలు తీసుకున్నామంటూ సీతక్క తెలిపారు. 3 ఏళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. యాదాద్రికి గవర్నర్ నేటి నుంచి 3 రోజులు జిల్లాలో జిష్ణుదేవ్ వర్మ పర్యటనలున్నాయట. ఎమ్మెల్యే పల్లా మా భూమిని కబ్జా చేశారంటూ కుట్లూరు మాజీ సర్పంచ్ ఆరోపణ. తమపై దాడి చేసి భూమి నుంచి వెళ్లగొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారట. జూరాలకు మళ్లీ వరద. ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. 23 క్రస్ట్ గేట్ల ఎత్తివేత. కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. శ్రీశైలం జలాశయానికి 1,32,281 క్యూసెక్ల ఇన్ఫ్లో. సభ్యత నమోదును బట్టే పోటీకి అవకాశాలు అంటూ కొండెట్టి తెలిపారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులిస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు ప్లాట్లు కొనేవారి పరిస్థితి ఏంటి? బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ఆధారం అవే. కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే ఏం చేయాలి? లోన్ తీర్చుకుంటే బ్యాంకు ఊరుకుంటుందా? రుణాల ఎగవేతతో బ్యాంకుల నష్టాల్లోకి. అధికారులపై సర్కార్ చర్యలు ఎందుకు తీసుకోదు? తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. ఓవైసీ ఆక్రమణలను కూల్చే దమ్ముందా? బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్. పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం. కూల్చివేతలు పులి మీద స్వారీని రేవంత్ పులి దిగితే తినేస్తుంది అంటూ సిబిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. రీడ్ క్యాప్ స్థలంలో ఇళ్ల కూల్చివేత అడ్డుకున్న బాధితులు. రాయదుర్గంలో ఉద్రిక్తత. రాజకీయ హైడ్రామా, పార్టీల పరస్పర ఆరోపణ. తప్పుబట్టలేని పరిస్థితి. రహస్యాలు బయటకి. మరో వార్త చూస్తే దీక్షలు మీరే చేయొచ్చుగా. హరీష్ కేటీఆర్కు పదవులు పోగానే విద్యార్థులు గుర్తుకొస్తున్నారా? అభ్యర్థులు వారి కుట్రాలో పడద్దు. 90 రోజుల్లో 30,000 కొలువులు ఇచ్చాం. 35,000 ఉద్యోగులకు నోటిఫికేషన్లు జారీ. 10-15 రోజుల్లో వార్సిటీలకు వీసీలు. రాజీవ్ సివిల్స్ అభయాస్తం కింద సివిల్స్ అభ్యర్థులకు సాయంలో సీఎం రేవంత్. ప్రిలిమ్స్ పాస్ అయిన 135 మందికి ₹1,00,000 అందజేశారు. 72 సేవలపై స్టాంప్ డ్యూటీ. ఫ్రాంచైజీ, కాపీరైట్స్, ప్రకటనలు, కార్పొరేట్ ఒప్పందాలపైన ఫీజులు ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవడంపై దృష్టి. రిజిస్ట్రేషన్ సేవలో మార్పులకు సర్కార్ సిద్ధమైంది. భూముల విలువలను శాస్త్రీయంగా పెంచాలి. ప్రజలకు భారంగా పరిణమించకూడదు. అధికారులకు మంత్రి పొంగులేటి సూచన. మహారాష్ట్ర ఎంపీ కర్ణాటకకు బృందాలు అనే వార్తిచ్చారు. సీఎంఆర్ఎఫ్ స్వాహా. 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు. సిఐడి విచారణ వేగవంతం. చిన్న క్లినిక్లోనూ పెద్ద సర్జరీలు. వైద్యుడు రోగి లేకున్నా కేసు షీట్లు. అనుమానం రాకుండా బిల్లులు. ఒక్కటిగా బయటపడుతున్న భాగోతాలు.
నిధులు జమైన ఖాతాలపై దృష్టి సహకరించిన అధికారులపైన ఆరా పెట్టారట. యూపీఐ తరహాలో యూఎల్ఐ రుణాల కోసం తీసుకురానున్న ఆర్బీఐ ఒక సమ్మతితో వెంటనే మంజూరు. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో త్వరలో దేశవ్యాప్తంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారట. రూపాయలు 35K క్షయ పరీక్ష కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది ఐసీఎంఆర్. 3 దశలో వ్యాధి నిర్ధారణ చేయనున్నారట. 2.5 గంటలో 1500 శాంపిల్స్ పరీక్ష చేయనున్నారట. మరో డిఎస్సి క్వశ్చన్ మార్క్తో వార్తిచ్చారు. ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జిల్లాల వివరాలు సేకరణలో అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ జూలైలోపు నియామకాలన్నిటి పూర్తి చేస్తారట. మలీవుడ్లో కీచకులు పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ ఏమా కమిటీ రిపోర్ట్. ఒక్కరోజే పలువురు నిర్మాతలు నటులపై మీటూ ఆరోపణలు. నటుడు సిద్దికి నా దృష్టిలో క్రిమినల్ అంటూ రేవంత్ సంపత్ తెలిపారు. నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని బెదిరించాడు. దర్శకుడు తులసిదాస్ పై నటి గీతా విజయన్ నిప్పులు. రంజిత్ బాలకృష్ణ నన్ను హోటల్ గదికి రమ్మన్నాడు. తీవ్రస్థాయిలో మండిపడ్డ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర. 5గురి వేధింపులు తట్టుకోలేక తాను చెన్నైకి వెళ్లిపోయినట్టు నటి మీను మునీర్ ఆవేదన. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవట్లేదు. నేను 5 ఏళ్ల కెరీర్ కోల్పోయానంటూ చిన్మయ్ ఆవేదన వ్యక్తం చేశారట. రూపాయలు 8.5 కోట్ల విలువైన డ్రగ్ సీజ్. సంగారెడ్డి ఫ్యాక్టరీలో తయారీ. ముగ్గురిని అరెస్ట్ చేసిన హెచ్న్యూ. మిస్టరీ లవ్ స్టోరీ. ఏపీలో ఎన్నికలకు ముందు తతంగం. ముంబై నటితో వైసీపీ నేత చెట్టాపట్టాలు. ఆపై చీటింగ్ ఫిర్యాదు. ముంబైకి పోలీసులు. నటి తల్లిదండ్రులు అరెస్ట్. 14 రోజులు జైలు. పెళ్లి ఊసెత్తబోమని రాసిచ్చాక కేసు క్లోజ్. ఇదే ఎపిసోడ్లో మరో బడా పారిశ్రామికవేత్త. ఆయనపై గతంలో రేప్ కేసు పెట్టిన నటి దారికి తెచ్చుకునేందుకు ఇక్కడ తప్పుడు కేసు. అరెస్ట్ తర్వాత రేప్ కేసు వాపస్ తీసుకున్న నటి. బాబు భద్రత గాలిలో దీపమా? ఏపీ సీఎంకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు. పనితీరు అంచనాలో వైఫల్యం. ముంబై నుంచి వస్తూ పూణే వద్ద ప్రమాదం. తక్కువ ఎత్తులోంచి కూలిన పూర్తిగా ధ్వంసం. ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యమని విమర్శలు వస్తున్నాయట. చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అని చెప్పేసి వార్తిచ్చారు. పాక్లో నరమేధం. 21 మంది టెర్రరిస్టులు సహా 73 మంది మృతి చెందారు. ఇవి మన రోడ్లపైన డ్రైవర్ రహిత కార్లు. దేశానికి ఆదర్శంగా ఐఐటిహెచ్ పరిశోధనలు కొనియాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో కలిసి డ్రైవర్ రహిత వాహనాలు పరిశీలన. జపాన్ సహకారంతో టీహన్ పరిశోధనలు అనే అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే సామాన్యుడి బతుకును కూల్చిన బుల్డోజర్ అంటూ వార్తిచ్చారు. మరి మంత్రి సౌదం మీదికి సాగలేదేమి? హైదరాబాద్ సిటీ జనంలో ఎఫ్టీఎల్ టెన్షన్. కంటోన్మెంట్ బోర్డు వద్ద ప్రజలు బార్లు. మా భూములు ఎఫ్టీఎల్లో ఉన్నాయా? మా అపార్ట్మెంట్ భద్రమేనా అంటూ లక్షలు పెట్టుకుంటే కునుకు లేదని ఆవేదన. నన్ను కాల్చండి కానీ కాలేజ్ని కూల్చొద్దు. విద్యాభివృద్ధి కృషి అడ్డుపడకండి. కూల్చితే కుతుబ్ మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తా. హైడ్రాపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారట. డబ్బులు డైవర్షన్ మహారాష్ట్ర ఎన్నికల కోసమేనా? ఢిల్లీ టార్గెట్ కోసమే నిర్మాణాలను టార్గెట్ చేశారా? ఆర్థికం, ఆధిపత్యం, స్వామికార్యం, స్వకార్యం, ఓ ముఖ్య నేత ఊహం, ఒకే దెబ్బకు అనేక పిట్టలు అని వార్తిచ్చారు. ఇంటికి 2కి విషజ్వరం. రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు. ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాలు కిటకిట. సర్కార్ దవాఖానాలో మందులు కొడతా. 600 కోట్ల మందుల బిల్లులు పెండింగ్. కేసులపై డిపిహెచ్ఓ తప్పుడు లెక్కలు. డెంగ్యూ మరణాలు లేవంటూ వైద్యారోగ్య శాఖ తెలిపారు. ప్రభుత్వంపై పోర్కు గురుకుల జేఏసీ 11 సంఘాలు కలిసి ఏర్పాటు. గురుకులం కన్నా జైలు నయమంటూ కారాగారాల టైం టేబుల్ కన్నా దారుణంగా పనివేళలు. ఉదయం నుంచి రాత్రి వరకు 16 గంటల షెడ్యూల్. తరగతిలోనే విద్యార్థుల నిద్ర అంటూ బుర్రకేకని పాఠాలు. కరువైన వ్యక్తిగత సమయం అంటూ తీవ్ర మానసిక ఒత్తిడి అనే వార్తిచ్చారు. ఆర్టీసీలో జంగ్ సైరన్. నేడు నల్ల బ్యాచ్లతో రాష్ట్ర వ్యాప్త నిరసన. పాల్గొననున్న 35,000 మంది కార్మికులు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారట. తేలుకుట్టిన దొంగలు, మూటా మోసాలు, నేతల వేషాలు. పోలీసుల వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుందట. మాఫీలో మరో నాటకం. రుణమాఫీలో ప్రభుత్వం డైవర్షన్ డ్రామా. సర్వే పేరుతో సర్కార్ మరో కొత్త కథ. రైతుల నుంచి కొత్తగా వివరాలు సేకరణ. ఏ సర్వే ప్రకారం ఇప్పటి వరకు మాఫీ? బ్యాంకుల వద్ద ఇప్పటికే రైతుల వివరాలు. మాఫీని సాగదీసేందుకేనని అనుమానాలు. హైడ్రాతో ప్రజలను ఏం మార్చలేక డ్రామా అంటూ వార్తిచ్చారు. పట్టా భూముల్లోనే ఇండ్లను కూల్చేస్తారా?
విస్మయాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు అధికారుల సమన్వయం లోపంపై గుస్తయ్యారట. పేటీఎం బాస్కు సెబీ షోకేజ్ నోటీస్ ఇచ్చిందట. సీఎంఆర్ఎఫ్పై సిఐడి నకిలీ బిల్లులతో ప్రైవేట్ దవాఖానాల భారీ స్కామ్, 28 ప్రైవేట్ దవాఖానాలపై చర్యలకు సిఐడి సిద్ధమైందట. మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తున్నామంటూ ట్రంప్ తెలిపారు. ఆ వార్త ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama,
रामा हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरि बोल हरि बोल हरि बोल हरि बोल Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. हरि बोल हरि बोल हरि बोल हरि बोल Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. हरि बोल हरि बोल हरि बोल हरि बोल Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. हरि बोल हरि बोल हरि बोल हरि बोल Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama,
हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे हरि बोल 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 పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ముకుంద ముకుంద అంటూ వార్తించారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పంచామృత అభిషేకాలు, అర్చనలు, మహారతులతో స్వామివారిని వేడుకున్నారు. ముకుంద ముకుంద అంటూ కొల్చారు. కోలాటలు, పారాయణలతో పాటు గోవులను పూజించారు. ఇందూర్ ఇస్కాన్, ద్వారకానగర్, కంటేశ్వర్ కేంద్రాల ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ భజనలు, భక్తి గీతాలను ఆలపించారట. వ్యవసాయ అధికారుల పాత్ర కీలకమంటూ అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చేయడంలో వ్యవసాయ అధికారుల పాత్ర కీలకమైందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారట. ఊరిస్తున్న పదవులు వరించేదెన్నడు? పీసీసీ పీఠం మంత్రివర్గంలో చోటుపై ఆశలు. కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ అంశాలు ఆ పార్టీలోని జిల్లా నాయకులు ఉత్కంఠ రేపుతున్నాయి. ఏఐసీసీ పెద్దలతో ఈ విషయాలపై ఇప్పటికే 2-3 దాపలుగా రాష్ట్ర నేతలు చర్చించారు. సామాజిక సమీకరణాలు, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం వద్ద వారు తమ అభిప్రాయాలను చెప్పారట. విజృంభిస్తున్న విషజ్వరాలు. గత ఏడాది జలుబుతో జ్వరం వచ్చి జిల్లాలో వేలాది మంది మంచం పట్టారు. ఈ ఏడాది మాత్రం చలి జ్వరంతో ప్రారంభమై విపరీతమైన ఒంటి నొప్పులు, రాత్రి సమయంలో దగ్గు వంటి లక్షణాలతో విషజ్వరాలు పంజా విసురుతున్నాయట. మరో వార్త చూసుకుంటే తపాలా ఖాతాలో పొదుపు మార్గాలు. ముగిసిన ఢాకా కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమం. తపాలా శాఖ పొదుపు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రైవేట్కు ధీటుగా ఉత్తమమైన సేవలందించి శాఖకు పూర్వ వైభవం తీసుకురావడానికి డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించిందట. ఎస్ఆర్ఎస్కి తగ్గిన వరద. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద చేరిక సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 24,073 క్యూసెక్లకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా 1,084.10 అడుగులకు పెరిగిందట. రాణిస్తున్నా కర్ణించడం లేదు. అరకొర వసతులతోనే జిల్లా బాక్సింగ్ క్రీడాకారుల సాధన ఏర్పాటు చేసిన సగం బాక్సింగ్ రింగ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కొనసాగుతున్న సర్వే, ఓటర్ జాబితా సవరణపై ఇంటింటి సర్వే ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు ఓటర్ జాబితాతో ప్రతి ఇంటికి వెళ్తున్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా ఓటర్ జాబితా తయారు చేయనున్నారట. అరటి తోట లాభాల బాట అంటూ ఆయిల్ ఫామ్ అంతర పంటగా అరటి తోట వేసి లాభాలు సాధిస్తూ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే వర్మీ కాంపోస్ట్ తయారీకి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఎడారిలో ఉపాధి స్వప్నం. గల్ఫ్ వెళ్లే ముందు అవగాహన తప్పనిసరి అంటున్నారు. స్వంతూరులో ఉపాధి లేక కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు అప్పు చేసైనా సరే ఉమ్మడి జిల్లాలో వేలాది మంది గల్ఫ్ బాట పడుతున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని నకిలీ ఏజెంట్లు రూపాయల లక్షలు కట్టించుకొని మోసగిస్తున్నారు. అమాయకులు గల్ఫ్కు వెళ్లిన తర్వాత కంపెనీ సరైన పని, జీతం, వసతి కల్పించలేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారట. హిందువులు ఏకతాటిపై నిలవాలి అని వార్తించారు. అలాగే రుణమాఫీపై రోజుకో ప్రకటన సరికాదు. బల్దియాపై బదిలీల ప్రభావం. బోధన్ బల్దియాపై సాధారణ బదిలీల ప్రభావం పడింది. కీలకమైన విభాగాలకు శాశ్వత విధులు నిర్వర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయట. చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్, 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. 29న మండల కేంద్రంలో ధర్నాలు. అర్హులైన రైతులందరికీ ₹2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పేర్కొన్నారు. రెగ్యులర్ వీసీని నియమించాలి అని చెప్పేసి వార్తించారు. ₹4,016 పింఛన్ ఇవ్వరేమంటూ బీడీ కార్మికులకు ₹4,016 పింఛన్ ఇవ్వాలని తెలంగాణ నూతన బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం అన్నారట.
గోదావరిలో మునిగి ఒకరు మృతి చెందారు. మారంపల్లి గ్రామానికి చెందిన సిరిగిరి సాయన్న ఆ వివరాలు ఇచ్చారు. ఈ వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను మనం చూసుకున్నట్లయితే ఘనంగా శ్రీకృష్ణ అష్టమి ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలోని విజయలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన జన్మాష్టమి వేడుకల్లో నృత్యం చేసిన చిన్నారులు. జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒక్కో ఫైల్కి ఒక్కో కథ అంటూ మున్సిపల్ కార్పొరేషన్ విభాగాల్లో తవ్విన కొద్దీ అక్రమాలు వస్తున్నాయట. నకిలీ ఎల్ఆర్ఎస్లకు ప్రోత్సాహం. ఇది టౌన్ ప్లానింగ్ విభాగం తీరు. నకిలీ ఎల్ఆర్ఎస్ ఇచ్చిన ఇంజనీరు వదిలేసి దరఖాస్తుదారును ఇబ్బంది పెడుతున్న వైన్యం కనిపిస్తుందట. టానాలో సివిల్ పంచాయతీ అప్పు వ్యవహారంలో స్టేషన్ అధికారి అత్యుత్సాహం. భార్యాభర్తలను చితకపాదిన ఎస్హెచ్ఓ. ఆదర్శనీయురాలు సరోజనమ్మను సన్మానిస్తున్న జిఎస్టీ అధికారి శేషు. లైబ్రరీ కమిటీ సభ్యులు. అలాగే బస్టాండ్ను శుభ్రంగా ఉంచాలి అనే వార్త ఇచ్చారు. ఆర్మూరు ప్రాంతానికి సంబంధించి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. సీజనల్ వ్యాళ్లపై నేడు సాక్షి ఫోన్ ఇన్. ఆడిటర్లు వర్సెస్ కార్యదర్శులు. పంచాయతీ సిబ్బందికి జనరల్ ఫండ్ నుంచే జీతాలు ఇవ్వాలని సూచన. ఆర్థిక సంఘం ఎస్ఎఫ్సి నిధుల నుంచి డ్రా చేసే అభ్యంతరం చెప్తున్న ఆడిటర్లు. జీపీల ఆదాయం సరిపోక గ్రాంట్ను వినియోగిస్తున్నారు కార్యదర్శులు. నేల కొరిగిన మక్క. బాల్కొండలోని వారం రోజుల్లో కురుస్తున్న వర్షాలకు మక్క పంట పూర్తిగా నేల కొరిగిందట. వేగంగా పెరుగుతున్న ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం 57 టీఎంసీలు దాటిన నీటి నిల్వ. ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. భగీరథలో అందని వేతనాలు. క్షేత్రస్థాయి సిబ్బందికి 4 నెలలుగా చెల్లించని కాంట్రాక్ట్ కంపెనీలు. పెండింగ్లో మరో 2 నెలల బకాయిలు. 2 జిల్లాలో 690 మంది ఉద్యోగులు. 15 రోజుల్లో అర్హులందరికీ డబ్బులు ఇల్లు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. కృష్ణాష్టమి పండుగను ప్రభుత్వం గుర్తించాలి అంటూ లాబాన సమాజ్ కాయతీ లంబడ సంఘం డిమాండ్ చేశారు. సారు ఇదేం తీరు. సీజనల్లోనూ సెలవులపై వెళ్లిన మత్స్య అభివృద్ధి అధికారి ఇబ్బందులు. మత్స్యకారులు టెండర్లను రద్దు చేయాలి. అలాగే బసవేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. వీరాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం నిర్వహించారు. పిట్లం పోతిరెడ్డిపల్లి తాండాలు వీరాంజనేయ స్వామి ఆలయ 11వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారట. అలాగే క్రైమ్ కారణం చూసుకుంటే చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన డొంకేశ్వర్లో చోటు చేసుకుంది. అలాగే పేకట స్థావరంపై దాడి జరిగిన ఘటన దోమకొండ. మినరల్ పల్లిలో బైక్ చోరీ జరిగింది. చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్ 17 మందికి గాయాలయ్యాయి. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమ్నుపూర్లో చిరుత సంచారం. నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటన రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇసుక ట్రాక్టర్ పట్టివేత. రోడ్డు ప్రమాదంలో 2కి గాయాలయ్యాయి. ఈ ఘటన నిజాం సాగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే చెరువుల కబ్జాపై చర్యలు ఎప్పుడు అంటూ క్వశ్చన్ మార్క్తో వార్త ఇచ్చారు. జిల్లాలో చెరువులు, కుంటల కబ్జా, ఆనవాళ్లు కోల్పోతున్న కాలువలు, వాగులు. కొంతమంది నేతల అండదండతోనే యథార్థంగా ఈ భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి కబ్జాలకు పాల్పడుతున్న పట్టించుకొని యంత్రాంగం. భారీ నిర్మాణాలతో వరద సమయంలో నిలుస్తున్న నీరు. జిల్లాలోని హైడ్రా తరహా ఏర్పాటు చేస్తే తగ్గనున్న ఆక్రమణలు అని చెప్తున్నారు. రోడ్డు ఇలా స్టేషన్కు వెళ్లేదెలా? ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు. 3 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన బ్రిడ్జి పట్టించుకొని అధికారులు అనే వార్త ఇచ్చారు. మోర్దాన్ జాతీయ రహదారి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు 3 ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు. స్టేషన్కు వెళ్లే దారి మధ్యలో నిర్మించిన బ్రిడ్జ్ భారీ వర్షాలకు కోతకు గురై 3 ఏళ్లు దాటిపోయింది అనే అంశాన్ని ఇచ్చారు. కన్నుల పండుగగా కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. ఆకట్టుకున్న చిన్నారుల కృష్ణుడి గోపికల వేషధారణ. ప్రాజెక్టులోకి 24,000 క్యూసెక్ల వరద. కాలువలకు కొనసాగుతున్న నీటి విడుదల. ఎస్ఆర్ఎస్పీకి జలకళ అనే వార్తను ఇచ్చారు. అలాగే మరికొన్ని వార్తలు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే రెగ్యులర్ వీసీల నియామకం ఎప్పుడు? వీసీలు లేక అభివృద్ధికి నోచుకొని యూనివర్సిటీలు. సమావేశంలో టీయూ పీడీఎస్యూ నాయకులు మాట్లాడారు. సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో ఉన్న సిక్రో సర్వ్ గ్లోబల్ సొల్యూషన్ సంస్థల శిక్షణ కాలం పూర్తయినప్పటికీ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని శిక్షణ పూర్తయిన అభ్యర్థులు సోమవారం సంస్థ ఎదుట ధర్నా నిర్వహించారట. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి. పీఓడబ్ల్యూ మహాసభలను జయప్రదం చేయాలి. డైట్ సప్లై టెండర్లను రద్దు చేయాలి అనే వార్త ఇచ్చారు. చింతకుంట సిద్ధులగుట్ట ఆలయంలో అన్నదానం. అమీనాపూర్లో కూలిన పాఠశాల ప్రహారీ.
29 నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయట. శివాలయానికి పోటెత్తిన భక్తజనం. హాస్టల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు. వీరభద్రేశ్వరాలయంలో శ్రావణమాస పూజలు నిర్వహించారు. బాన్స్వాల్లో కురిసిన వర్షం, దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. జోడు లింగేశ్వరాలయంలో భక్తుల పూజలు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గాంధార్ మండలంలోని పొతంగల్ కాలం బుగ్గగండి సమీపంలో జరుగుతున్న కామారెడ్డి బాన్సోట ప్రధాన రహదారి బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు కాంట్రాక్టర్కు ఆదేశించారట. 3 పేకాట రైళ్లను అరెస్ట్ చేశారు. దోమకొండలో ఆవర్తించారు. అలాగే ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ను మార్చండి. ఎమ్మెల్సీ కోదండరాంకు సన్మానం. భక్తులతో కలిసిన శ్రీ సిద్ధరామేశ్వరాలయం. కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన ధర్మారం ఏ విద్యార్థి అనే వార్తనిచ్చారు. ఘనంగా మదర్ తెరిసా జయంతి. చేపల వేటకు వెళ్లే వ్యక్తి మృతి చెందారు. ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే షరతు లేని మాఫీ చేయాల్సిందే. సెప్టెంబర్ 15 లోపు పూర్తి కావాలి, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరిక. కాలయాపనకే రైతు భరోసా యాప్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వీయ ధృవీకరణ ఇవ్వాలనడం దారుణమని మండిపడ్డారట. బ్యాంకు టు ఏవో టు బ్యాంక్ ప్రదక్షిణలు. రైతుల గగ్గోలు. సర్కార్లో స్పందన కరువుగా ఉంది. వడ్డీ కట్టినా మాఫీ జరగని వైనం. కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని రైతులు విమర్శిస్తున్నారట. పల్లెకు ఫీవర్ వచ్చింది, మంచం పట్టిన ఊర్లు. భూంపల్లిలో విష జ్వరాలు వ్యాప్తి చెందాయి. ఇంటింటి బాధితులు కలవర పెడుతున్న మరణాలు. వైద్య శిబిరాలు పెట్టినా తగ్గని తీవ్రత. ఆర్ఎంపీల వైద్యంతోనే వారు చనిపోయారంటూ వైద్యాధికారులు వివరిస్తున్నారట. కేసీఆర్ గంప గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కూతురికి పెళ్లి కావడం లేదని తండ్రి ఆత్మహత్య యత్నం చికిత్స పొందుతూ మృతి చెందారట. ఈ ఘటన వినాయక్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. తన కూతురికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన ఓ తండ్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యకు యత్నించాడట. ఉమ్మడి జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. మాక్లూరు మండలం గొట్టుముక్కల్లో గోపాల కాలువ ఎక్కుతున్న యువకులు, డిచ్పల్లిలో ఉట్టి కొడుతున్న యువకులు, చిన్నారులు అని చెప్పేసి వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించాలి. అటవీ ప్రాంతంలో చిరుత సంచారం. క్రీడలతో ఆరోగ్యానికి ఎంతో మేలు అనే అంశాన్ని ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.